ఇంకా మీరే చెప్పాలి. ఇది మేము ప్రాఫిట్ అంటారా? లేకపోతే లాస్ అంటారా? కామెంట్. ఇలా లాస్ అనేది వస్తుందని నేనైతే అనుకోలేదు. హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో సిఆర్కే టమాటా వ్యాపారం అనేది ఏ విధంగా సాగింది, ఏమి ఎట్లా అనేసి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. పొద్దున్నే డౌట్గానే ఒక 2 క్రేట్లు అయితే ఇవాళ తీసుకొచ్చాము, అవి సేల్ చేద్దామని. కాకపోతే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఒక గంటన్నరలో అయితే 2 క్రేట్లు కూడా ఫినిష్ అయిపోయాయండి. అనుకోలేదు ఇంత త్వరగా ఫినిష్ అవుతాయని. చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేయగానే చాలామంది అయితే త్వరగా వచ్చి 5 కేజీల లెక్కనైతే తీసుకెళ్ళిపోయారు. సో ఇవాళ మనకు పడిన రేట్లు వచ్చేసి 150 పైన అయితే పడినాయండి. ఇంకా మనకు క్రేట్లలో వచ్చిండే కాయలు చూసుకుంటే కొన్ని తక్కువగానే క్రేట్లు అనేవి ఇప్పుడు లెవెల్ క్రేట్లు నడుస్తున్నాయి మదనపల్లిలో. సో అందువల్ల అనేది మనకు వెయిట్ అనేటివి కొంచెం 23, 22 ఇంకా తక్కువ కాయలు ఉంటాయి, ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మనకు కొంచెం ప్రాఫిట్ అయితే కనబడుతుంది. కానీ కాకపోతే మనం అమ్మిన దానికి లేబర్ కానీ అలాగే మార్కెట్ నుంచి తీసుకొచ్చినటువంటి రవాణా ఖర్చు కానీ అలాగే టమాటా కస్టమర్కి ఇచ్చేటప్పుడు కవర్ ఛార్జ్ కానీ మనమైతే వీడియోలో చెప్పలేదు. ఇవన్నీ 3 కలుపుకుంటే కనుక మనకు వచ్చేది ప్రాఫిట్ అనేది ఏమీ ఉండదండి. చాలా వరకు లాస్ అనే చెప్పచ్చు. కాకపోతే ఏమంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ ధరలకైతే ఇవ్వడం జరుగుతుంది. ముందు మనకి కస్టమర్ అనేవాళ్ళు పెరగాలి కాబట్టి ఈ ధరలతో అయితే ఇప్పుడు మనము చేయడం అయితే జరుగుతుందండి. చూడాలి ముందు ఎలా ఉంటుంది ఏమి ఎట్లా అనేసి. ఇంకా కాయలు అయితే మేము 9:30కి అయితే తీసుకొచ్చాము. 9:30కి తీసుకొచ్చి 10:30, 11 గంటల లోపే 2 క్రేట్లు కూడా పూర్తి చేసేసాము. ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం క్యాష్ అంతా ఒక 2-3 తప్పితే మిగతా వాళ్ళందరూ ఇచ్చేసారు కదా, ఇంకా 2 రావాల్సి ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇంతకు ముందు రోజుల్లో ఒక 100 రూపాయలు వరకు ప్రాఫిట్ అనేది వస్తూ ఉండేది. కాకపోతే అది నేనేమనుకున్నానంటే అది ఇవన్నీ లెక్క వేయలేదండి నేను. ఏది లేబర్ కానీ కవర్ ఖర్చు కానీ అలాగే మనం మార్కెట్ నుంచి ఇక్కడికి ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన రవాణా ఖర్చు కానీ, బండిలో తీసుకొస్తాము పెట్రోల్కి సంబంధించి. సో ఇవన్నీ లెక్క వేసుకుంటే మనకు మిగిలేది ఏమీ ఉండదండి. చాలా దానికే సరిపోతుంది, లేదంటే ఇంకా తక్కువే అని చెప్పచ్చు. ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతానికి, ఇలా అయితే నడుస్తుంది. ముందు ఎలా ఉంటుంది ఏమి అనేది ప్రతిరోజు వీడియో వస్తూ ఉంటుంది మీకోసము, చూస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియోని లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ముందు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే, ఇలా అయితే జరిగింది. మొత్తం మీద అయితే నేను చెప్పదలుచుకుంది, ఇలా లాస్ అనేది వస్తుందని నేనైతే అనుకోలేదు. ఈ విధంగా చూసుకుంటే లాసు లేదు. మనకు ఇవన్నీ తీసేసుకుంటే టైము, లేబరు, కవర్ ఖర్చు కానీ పెట్రోల్ ఖర్చు కానీ ఇవన్నీ తీసేస్తే మనకి 50 రూపాయల పైన 100 రూపాయలు దగ్గర అయితే ప్రాఫిట్. ఇంకా మీరే చెప్పాలి. ఇది మేము ప్రాఫిట్ అంటారా లేకపోతే లాస్ అంటారా? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇలా నడుస్తుంది మీ సిఆర్కే టమాటా వ్యాపారము. ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి. అలాగే మీ అందరికీ కూడా మదనపల్లిలో టమాటా మార్కెట్ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఎవరికైనా టమాటా కావాలంటే 5 కిలోస్ అబోనే హోల్సేల్గా అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి. నా నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, హోల్సేల్ రేట్లే ఉంటాయి. థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఇంకా నువ్వేం చెప్పు. అదే అండి, 1 గంటలోనే పూర్తి అయిపోయింది. వీడియో కూడా ఏం తెలియదు మీకు చూపించడానికి. ఇది సిఆర్కే టమాటా వ్యాపారం ఈరోజు. ఇంకా సాయంత్రం వీడియోలో మొత్తం భారతదేశం మొత్తం ధరలు ఎలా ఉన్నాయి, అలాగే
ఇక్కడ మదనపల్లి సరౌండింగ్స్ దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి, ఏమి ఎట్లా అనేది వీడియో ఉంటుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్తో కూడా చివరిలో ఆ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.